ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నీట్ ఫిజిక్స్లో థర్మల్ ప్రాపర్టీస్లో కండక్షన్ దగ్గర ఉన్నామండి మనం. ఇవి ఏమి ఇచ్చాడంటే 3 రాడ్స్ హ్యావ్ ది సేమ్ డైమెన్షన్ ఉంటుండు. సో కోఫిషియంట్ ఇచ్చాడు, థర్మల్ కండక్టివిటీ కోఫిషియంట్ 4K 2K 3K అని సపరేట్ ఇచ్చాడు. మనకి ఇక్కడ టెంపరేచర్ కూడా 150 డిగ్రీస్, మన 20 డిగ్రీస్ 80 డిగ్రీస్ అని ఇచ్చాడు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఈ జంక్షన్ దగ్గర టెంపరేచర్ అంతా టీ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ ఫార్ములా మనం ఎప్పుడు వాడేదే హీట్ ఫార్ములా తీసేసుకోండి. హీట్ ఈజ్ ఈక్వల్స్ టు ΔT/R. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ΔT/Rనే వాడండి, కాంప్లికేటెడ్గా వాడద్దు మనం, ఓకేనా. సో హీట్ కన్జర్వేషన్ ప్రకారము టోటల్ హీట్ ఈజ్ ఈక్వల్స్ 0, హీట్ ఇన్పుట్ హీట్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ 0. మనకి ఇక్కడ కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయవచ్చు. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 4K ఇంటూ 150 ఇంటూ టెంపరేచర్ T మైనస్ ప్లస్ ఇక్కడ మనకి బయటికి వెళ్ళిపోయేది ఏంది హీట్ 2K పెట్టేసాం మనం. 2K ఇంటూ 20 మైనస్ T, మనకి 20 మైనస్ T మనకి టెంపరేచర్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంకేం వస్తుంది, ఇక్కడ 3K వస్తుంది. 3K ఇంటూ 80 మైనస్ T ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇంకేముంది K కామన్ తీసి అటు తీసుకెళ్ళినా కూడా 0 అయిపోతుంది మనకి. ఇంకా మిగిలింది ఏంటి, 4 ఇంటూ 150 600 అయిపోతుంది. 4 ఇంటూ T ఇక్కడ జాగ్రత్త చేయాలి, 4 ఇంటూ T 40 అవుతుంది. 40 చేయకుండా T పెట్టేస్తూ ఉంటారు. 2 ఇంటూ 20 40 అయిపోతుంది. 2 ఇంటూ T 2T అయిపోయింది. ఇక్కడ 3 ఇంటూ 180 240 అయిపోయింది. సో ఇక్కడ 3 లోపలికి వెళ్ళిపోయింది, 3T అయిపోయింది. మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, 880 అవుతుంది. మైనస్ 90 ఈజ్ ఈక్వల్స్ 0. సో 9 తీసుకెళ్ళండి, T ఈజ్ ఈక్వల్స్ టు 800/9 అవుతుంది. T వాల్యూ ఎంత వచ్చేసింది, 97.77 డిగ్రీ సెంటిగ్రేడ్. మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అండి.